విద్యార్థి దశ నుండే బీసీ హక్కుల ఉద్యమ నేతగా ఉంటూ 30 సంవత్సరాల పాటు బీసీల సమగ్ర వికాసమే లక్ష్యంగా పనిచేస్తూ 3 సార్లు బీసీ కమిషన్ మెంబర్గా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెండో బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నవారు వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు. బీసీ కమిషన్కున్న పరిధులు అలాగే బీసీ కమిషన్ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రస్తుతం టీ న్యూస్తో మాట్లాడడానికి వక్లాభరణం గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సార్, ముందుగా బీసీ కమిషన్కు ఉన్న పరిధులు పరిమితులు ఏంటి సార్? తప్పనిసరి దానికి సమాధానం చెప్పే ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణం చివరి అంచుల వరకు వెళ్ళినటువంటి మనందరి ఆరాధ్య నాయకుడైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రం సాధించి ఒక పురోగమనం వైపు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో వారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో పేదరికం వివక్షత లేనటువంటి సమాజం కావాలని చెప్పి పరితపిస్తున్నారో అందులో భాగంగా ఇవాళ రెండో బీసీ కమిషన్లో దానికి నన్ను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా చైర్మన్గా నియామకం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ ఆశయం, ఏ లక్ష్యం, ఏ దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదో ఆ లక్ష్యంలో కమిషన్ భాగస్వామి అయి వెనుకబడిన వర్గాల సమగ్ర వికాసమే లక్ష్యంగా తప్పనిసరిగా పనిచేస్తుందని మాత్రం వెనుకబడిన వర్గాల ప్రజలకు బీసీ కమిషన్ చైర్మన్గా తప్పనిసరిగా నేను హామీనే ఇస్తూ ఉన్నాను. కమిషన్ పరిధి పరిమితులు 1993లో ఇందిరా సహాని కేసులో మండల్ కమిషన్గా పాపులర్ అయినటువంటి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఉండాలని చెప్పి తీర్పిచ్చినప్పుడు అప్పటి నుండి అటు దేశంలో ఇటు రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పడ్డాయి. కమిషన్ అనేటువంటిది ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి బీసీ కులాల యొక్క జాబితా, ఆ జాబితాలో ఉన్నటువంటి కులాలు వారి యొక్క వాస్తవ స్థితిగతులు విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వివక్షపరంగా కానివ్వండి, వారి ఎదుగుదలతో వారి యొక్క ఎదుగుడు దిగుడులో ఉన్నటువంటి తారతమ్యాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసేటటువంటి ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ బీసీ కమిషన్. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీ జాబితా రూపొందించబడిన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 130 కులాలు ఉన్నాయి. అంతకుముందు 119 ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరొక 17 కులాలను మనం జాబితాలో కలుపుకున్నాం. బీసీ కమిషన్, తొలి బీసీ కమిషన్ ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో తెలంగాణ ప్రాంతంలో అణగారిపోతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో రిజర్వేషన్లకు కానీ, విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ ఏమాత్రం ఎదగనటువంటి కొన్ని కులాలను గుర్తించి ఆ కులాలను జాబితాలో కలపాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పుడు, ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పుడు ప్రభుత్వం దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ మధ్యనే జాబితాలో కలిపినటువంటి విషయం మీకు తెలుసు. ఆ కులాలన్నీ కూడా ఉదాహరణకు కాకి పడగల కులం కావచ్చు, భాగవతులు కావచ్చు, తెరచీరల వారు కావచ్చు, గంజికూటు వారు కావచ్చు, మాసయ్యలు కావచ్చు, లేకపోతే అహిర్ యాదవులు కావచ్చు, సారోళ్ళు కావచ్చు, బైల్కమ్మర్ కావచ్చు. ఈ విధంగా నేను చెబుతున్నటువంటి పేర్లు ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా వర్గాలకు అసలు ఈ కులాలు ఉన్నాయా, వీళ్ళు ఈ సమాజంలో జీవిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో, తెలంగాణ సమగ్ర వికాసంలో, తెలంగాణ ప్రగతిలో అణగారినటువంటి ఈ వర్గాలను భాగస్వామ్యం చేయకపోతే తెలంగాణకు అర్థమే లేదు. అందుకోసమే తొలి బీసీ కమిషన్గా మేము చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా మేము చేసినాం. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం. ప్రభుత్వం కూడా చాలా ఉదారమైనటువంటి స్వభావంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారు వాటిని అన్నింటిని కూడా పరిశీలించి ప్రభుత్వం మా యొక్క నివేదికను ఆమోదించడం ద్వారా ఈ 17 కులాలు బీసీ జాబితాలో కలపడం జరిగింది. ఇది కమిషన్ అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాబితాను రివ్యూ చేయడం, వివిధ ప్రభుత్వ విభాగాలు, అటు ఉద్యోగాలు ఇచ్చే విభాగాలు కావచ్చు, విద్యా విభాగాలు కావచ్చు, రిజర్వేషన్ల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం ఒక బాధ్యత.
ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే ఆ ఫిర్యాదులను సమగ్రంగా అధ్యయనం చేసి ఫిర్యాదుదారులను ఆ విధంగానే బాధితులను కూర్చోబెట్టి అధ్యయనం చేసి పబ్లిక్ హియరింగ్స్ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం ఒకటి, ఈ జాబితాలో మార్పులు చేర్పులు చేయడం అనేటువంటిది కూడా శాస్త్రీయంగా మేము మా పద్ధతిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక పరిధి. కొన్ని అంశాల్లో ప్రభుత్వం ఏదైనా రిఫరెన్స్ ఇచ్చి ఈ రెఫరెన్స్ మీద మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం కోరినట్లయితే దాని ప్రకారం కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం. ఏదేమైనా ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు, కమిషన్ చట్టంకు ఉన్నటువంటి అధికారాలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా, మా సూచనలన్నీ కూడా, మా సిఫార్సులన్నీ కూడా నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేస్తాం. సార్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి కమిషన్ కొలువుదీరడం జరిగింది. ఈ 2 టర్మ్స్లో మార్పులు చేర్పులు ఏమైనా కమిషన్లో చేయడం జరిగిందా? అంటే బీసీ గణంలో కావచ్చు దీంట్లో. అదే నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా 17 కులాలను మనం కలపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు, బడుగు బలహీన వర్గాలు అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి. ఆ మధ్యకాలంలో వారు తొలి ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా వారు ఇండియా టుడే కాన్క్లేవ్లో చాలా స్పష్టంగా మాట్లాడింది. మెజారిటీ ప్రజలు కలిగినటువంటి బలహీన వర్గాల ఈ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎక్కువగా ఉండడం ఏంటి, ఇదే దేశంలో భాగమైనటువంటి తెలంగాణలో తక్కువగా ఉండడం ఏంటి, అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా, తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అది తెలంగాణలో కూడా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, వారికి ఒక విజన్ ఉంది, వారికి ఒక దృక్పథం ఉంది, వారికి ఒక ఆలోచన విధానం ఉంది. ముందు విద్యుత్తు, తర్వాత సాగునీరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నది సంక్షేమ రంగం. సంక్షేమ రంగంలో అభివృద్ధి, ఆర్థిక చేయూత ఒకటైతే వివక్షరహిత సమాజ నిర్మాణం జరిగినప్పుడే తాను స్వప్నిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానంగా బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇది సర్వస్వతంత్రమైనటువంటి క్వాసీ జ్యుడిషియల్ బాడీ అయినప్పటికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కమిషన్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందించేటటువంటి సూచనలు, నివేదికలు, ఈ 2 కలిస్తేనే సమాజంలో ప్రగతి. అందుకని ఇవాళ మా పద్ధతిలో మేమేదో సిఫారసులు చేయడము, నివేదికలు సమర్పించడము, ప్రభుత్వం మరొక విధంగా పోవడము, కమిషన్ ఇచ్చినా ప్రభుత్వం చేయడం లేదనేటువంటి ఆ యొక్క వైరుధ్యమైనటువంటి విధానం ఈ రాష్ట్రంలో లేదు. అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాధినేత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పేద వర్గాల యొక్క సమగ్ర అభివృద్ధే వారి యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇవాళ ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అవన్నీ కూడా మనకు సజీవ సాక్ష్యాలు. ప్రభుత్వాధినేత కనుక బలహీన వర్గాల పక్షపాతి అయితే, పేదరిక నిర్మూలన చేయాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షాపరుడైతే, అంకితభావం కలిగినటువంటి పరిపాలనా దక్షుడైతే అది ఏ విధంగా ఉంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలే మన కళ్ళ ముందు ఒక గొప్ప సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నేను బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో ఉండి ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నా అనేటువంటి విధంగా దీన్ని ఏదో అపప్రదగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచిని మంచిగా చెప్పాల్సినటువంటి సుహృద్భావత మనలో కలిగి ఉండాలి. ఈ రాష్ట్రంలో ఇంత అమోఘమైనటువంటి ఉదాత్తమైనటువంటి పథకాలు లేకపోతే కమిషన్గా మనం ఎన్ని సిఫారసులు చేసినా, ఎన్ని సూచనలు చేసినా అవి బుట్టదాఖలైన సందర్భాలు భారతదేశ వ్యాప్తంగా చాలా కాలం చూసాం. ఈ భారతదేశంలో తొలి బీసీ కమిషన్ అయినటువంటి కాకా కాలేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక బుట్టదాఖలైంది. మండల్ కమిషన్ చేసినటువంటి సిఫారసులు 1980లో మండల్ గారు వారు సిఫారసులు చేస్తే విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలనేటువంటి సోయి కూడా లేనటువంటి దేశంలో మనం బతికాం. ఇవాళ తొలి బీసీ కమిషన్గా మేము ఇచ్చినటువంటి సిఫారసులన్నీ కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఇవాళ పేద ప్రజలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి ఏమాత్రం అవకాశం ఉన్నా మంచి జరిగేటటువంటి సూచనలు చేస్తే వెంటనే స్వీకరించి అమలు జరిపేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది.
అమలు జరిపేటటువంటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఇవాళ ఈ కమిషన్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఇది ఒక పెద్ద వరం లాంటిది. సార్, బీసీ కుల గణనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అలాగే గణన వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? ఇవాళ తొలి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. చేయడం ద్వారా కొంత స్థితిగతులు ప్రభుత్వం అందుబాటులోకి వచ్చాయి. అయితే గణన అనేటువంటిది ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్ జనాభా గణన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం గణన చేసిన తర్వాత 2011లో యూపీఏ ప్రభుత్వం దానికి ఆరంభం చేస్తే తొలిసారిగా 2014లోనో 16లోనో మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో బీసీలు 52% ఉన్నారని చెప్పి ఆ లెక్కలను బయటపెట్టే ప్రయత్నం చేయకుండా కేవలం శాతాన్ని ప్రకటించి మొత్తం రాష్ట్రాల వారీగా లెక్కలు ఇచ్చేటటువంటి బహిర్గతం చేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేయలే. తొలిసారి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 2011లో ఒక బృహత్తరమైన కార్యాచరణకు రూపకల్పన జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు, సామాజిక సంస్థలు, బీసీ సంఘాలు మా లెక్కలు తెచ్చండి, మా వాస్తవ జీవన స్థితిగతుల ఆధారంగా మా జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రణాళికలు వేయండి అని చెప్పి కోరితే ఆ కార్యాచరణ కొంత ముందుకు వస్తే ఈ ప్రభుత్వం బయటపెట్టే ప్రయత్నం చేయలే. దానికి మించి ఏం చేసింది? అరవింద్ కుమార్ పనగారియా అని చెప్పి నీతి ఆయోగ్ తొలి చైర్మన్గా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వారితో ఒక కమిటీ వేసి ఈ లెక్కల్లో కొన్ని తప్పులు దొర్లాయి, గోత్రాలు, కులనామాలు, కొన్ని విషయాల్లో పొరపాట్లు ఉన్నాయి, ఒక 40-50 లక్షల వరకు పొరపాట్లు దొరలాయి. కాబట్టి పనగారియా గారి కమిటీ మాకు నివేదిక ఇచ్చిన తర్వాత ఇవి బహిర్గతం చేస్తామని చెప్పారు. ఎన్నడూ కమిటీ వేశారు? ఆ కమిటీ అసలు ఏమైనా లెక్కలు ఆ నివేదిక సమర్పించిందా లేదా? నీతి ఆయోగ్కు ఆనాడు ఉన్నటువంటి ఉపాధ్యక్షుల వారు పనగారియా గారి పదవీకాలం ముగిసింది, వాళ్ళ కొత్త ఉపాధ్యక్షుల వారు వచ్చారు. అసలు ఆయన రిపోర్ట్ ఇచ్చాడా? వీళ్ళు స్వీకరించారా? దాన్ని పరిశీలించారా? దాన్ని అధ్యయనం చేశారా? మనకు లెక్కలు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఇది. ఎందుకంటే సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వివక్షరహితంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజావళి ఎట్లా జీవిస్తున్నది అనేటువంటిది కులగణన చేస్తే తప్ప తెలియదు. ఇవాళ కోర్ట్స్ ఏమంటున్నారు? అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానాలన్నీ కూడా మీరు జనాభా గణన మీ దగ్గర లేకుండా, సామాజిక వెనుకబాటుతనాన్ని నిర్దిష్టంగా పరిమాణాత్మకంగా మీరు సమాచార రూపంలో మీ దగ్గర ఏ సమాచారం లేకుండా మీరు జాబితాలో చేర్పులు మార్పులు ఎట్లా చేస్తారు? ఉజ్జాయింపులతో ఎట్లా నడిపిస్తారు మీరు వ్యవస్థను అని చెప్పి కోర్టులు ప్రశ్నిస్తున్నాయి. అనేక సందర్భాల్లో జాబితాలో చేర్పులు మార్పులు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఉజ్జాయింపు గణాలతో సామాజిక వెనుకబాటుతనాన్ని మీరు శాస్త్రీయ పద్ధతిలో మా ముందుంచకుండా మీరు ఇచ్చేటటువంటి నివేదికలు మేము అంగీకరించమని అత్యున్నత న్యాయస్థానాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కుల గణన జరగాల్సినటువంటి ఆవశ్యకత 100% ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా స్వీకరించి, ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇవాళ బీసీల యొక్క కులగణన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఒక పౌరుడిగా, ఒక బీసీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే దేశంలో ప్రామాణికమైన కమిషన్లు ఏమైనా ఉన్నాయా? తప్పనిసరి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొదటి కమిషన్ అయినటువంటి జాతీయ స్థాయిలో కాకా కాలేకర్ కమిషన్ చాలా స్పష్టంగా అనేకమైనటువంటి నిర్దిష్టమైన సూచనలు చేసింది. దాన్ని ఎందుచేతనో జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయలేదు. చాలా మంచి సూచనలు 1953 నుండి 55 వరకు కాకా సాహెబ్ కాలేల్కర్ గారి కమిషన్ సూచనలు చేసింది. సరే, కొన్ని కారణాల చేత సభ్యులకు, చైర్మన్కు మధ్య ఉన్నటువంటి కొన్ని వైరుధ్యాల కారణంగా కాకా కాలేల్కర్ గారే దాన్ని ఆమోదించకండి అని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం కనుక సమాజంలో సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపాలనే లక్ష్యం ఆనాటి నెహ్రూ గారి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా కాకా కాలేల్కర్ కమిషన్ను అమలు చేసేది, సిఫారసులను. తర్వాత మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత మండల్ కమిషన్ వేసారు. మండల్ కమిషన్ దేశమంతా తిరిగింది, అన్ని రాష్ట్రాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసింది. బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు 2వ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాయి. కేంద్రంలో ప్రభుత్వం మారింది. మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం నుంచి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వచ్చింది.
ఆ కమిషన్కు ఎలాంటి సహాయ సహకారాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రం నుంచి అందకపోయినా అకుంఠితమైనటువంటి దీక్షతో బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు కృషి చేసి వారు నివేదిక ఇచ్చారు 80లో 1990లో 80లో అది 90 వరకు దాన్ని బుట్టదాఖలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చూస్తే తమిళనాడులో సత్యనాథన్ కమిషన్ అద్భుతమైనటువంటి సిఫారసులు చేసింది. ఇటు కేరళకి వెళ్తే కుమార పిల్లయ్య గారి కమిషన్, కర్ణాటకకి వెళ్తే వెంకటస్వామి గారి కమిషన్, ఓ చెన్నపరెడ్డి కమిషన్, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉమ్మడి రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్, మురళీధర్రావు కమిషన్, ఇలా అన్ని కమిషన్లు కూడా ముఖ్యంగా తమిళనాడు కమిషన్లు, కాకా కాలికడ కమిషన్ వెనుకబడిన జాబితాలో ఉన్నటువంటి కులాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించండి. మొదటి జాతీయ బీసీ కమిషన్ కాకాసాహెబ్ కాలేకర్ గారు ఎంబీసీ అనేటువంటి కొత్త పదాన్ని ఇచ్చి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించామని చెప్పారు. తమిళనాడులో కూడా సత్యనాథన్ కమిషన్ నుంచి మొదలు పెడితే జనార్దన్ కమిషన్ వరకు ఎంబీసీల కోసం ప్రత్యేక జాబితా రూపకల్పన చేసి అక్కడ ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి సందర్భం. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎంబీసీ అనేటువంటి దానికోసం ఈ వర్గాల కోసం ప్రత్యేకమైన ఆర్థిక ఒక కార్పొరేషన్ పెట్టి దానికి విరివిగా నిధులు కేటాయించి ఈ జాబితాలో ఉన్నటువంటి ఏ గ్రూపులో ఉన్నటువంటి సంచార అర్ధ సంచార విముక్త జాతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కిస్తీలతో సంబంధం లేకుండా నేరుగా ఆ వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇట్లా చాలా ప్రామాణికమైనటువంటి కమిషన్ రిపోర్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కమిషన్లన్నీ కూడా మొదటి కమిషన్ అయినటువంటి కాకాసాహెబ్ కాలేల్కర్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో మురళీధర్రావు కమిషన్ వరకు, ఇతర రాష్ట్రాల్లోనూ నేను చెప్పిన అన్ని కమిషన్లు కూడా కులగణన జరగాలి. సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వివరాలు, వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి వివరాలు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వివరాలు, వీటినన్నింటి కూడా సమగ్రంగా పరిమాణాత్మకంగా సేకరించకపోతే ఈ వర్గాలు అంతరించిపోతాయని చెప్పి రాసినటువంటి కమిషన్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా, అనవసరమైనటువంటి ఆలోచనలకు పోకుండా బీసీల యొక్క సమగ్ర వికాసం, సమగ్ర ప్రగతికి కనుక కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే కులగణన చేయాల్సినటువంటి ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను మరొకమారు విజ్ఞప్తి చేస్తాను. బీసీ కమిషన్ స్వతంత్రమైన కమిషన్, చాలా సమస్యలు కావచ్చు, చాలా కులాల నుంచి కూడా సమస్యలు కావచ్చు, అవి చాలా వస్తుంటాయి. మరి మీరు ముందు స్వతంత్రంగానే ముందుకెళ్తారా? తప్పనిసరి 100%. ఇవాళ నేను ఇంతకుముందే మీకు చెప్పినాను. ఎందుకంటే ఏమాత్రం అవకాశం ఉన్నా పేద వర్గాల యొక్క సమున్నతమైనటువంటి ప్రగతికి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి అంత గొప్ప ప్రభుత్వం, అంత ఉదార స్వభావం కలిగినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము గనక మంచి సూచనలు చేయకపోతే మేము చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కమిషన్ చట్టంకు లోబడి, మాకున్నటువంటి పరిమితులు పరిధులకు లోబడి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అనేకమైనటువంటి సూచనలు అందజేస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం నా అవసరం ఉంటే నా అనుభవాన్ని రంగరించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఆంథ్రోపాలజిస్టులను, సోషియాలజిస్టులను, సామాజిక కార్యకర్తలను, సామాజిక తత్వవేత్తలను ఆహ్వానించి ఒక సమగ్రమైనటువంటి బీసీల ప్రగతికి కావాల్సినటువంటి నివేదికలను కూడా సమర్పిస్తాం. ఎందుకంటే పని చేయడానికి సూచనలు అందితే అమలు చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా స్వతంత్రంగా వ్యవహరిస్తాం. బీసీల ప్రగతి, బీసీల సమున్నతి, బీసీల జీవన ప్రమాణాల మెరుగుదలకు కావలసినటువంటి నిర్మాణాత్మకమైన నిర్దిష్టమైన సూచనలు చేయడానికి కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. బీసీ కమిషన్కి సంబంధించి మీరు మెంబర్గా ఉన్నారు, ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. మీ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ప్రతినిధి ఎవరూ లేరు. సో రాష్ట్రంలోని బీసీలు ఏం కోరుకుంటున్నారు అనేది మీకు ఏమనుకుంటున్నారు? ఇవాళ రాష్ట్రంలో ఏబిసిడిఈ గ్రూపులుగా బీసీ కులాల జాబితా వర్గీకరించబడి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఏ గ్రూపులో విముక్త జాతులు, అర్ధ సంచార జాతులు ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఏ గ్రూప్లో ఉంటారు. బి గ్రూప్లో వృత్తి ఆధారితమైనటువంటి కులాలు ఉంటారు. సి గ్రూప్లో క్రిస్టియానిజం అంటే దళిత్ వర్గాలు క్రిస్టియానిజం తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు.
డి గ్రూప్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, ఇతరాలు ఉంటారు. అందుకోసం ఇవాళ మొత్తం జాబితాను పునఃసమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక, విద్యా, ఉపాధి వివక్షరహిత సమాజ నిర్మాణం కావాలన్నప్పుడు ఈ సంక్లిష్టమైనటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి బీసీ కమిషన్ చైర్మన్గా ఖచ్చితంగా దానిపైన ఒక శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఉన్నాం. గతంలో అనుభవం కావచ్చు, ఇవాళ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత కూడా దేశంలో జనార్దనన్ కమిషన్ ఏ విధంగా పనిచేసింది, మండల్ కమిషన్ ఎట్లా పనిచేసింది, ఇటీవల కాలంలో మనకు కర్ణాటకలో కాంతరాజ గారి కమిషన్ చాలా గొప్ప అసలు కుల గణననే చేసింది. విద్యారంగంలో, ఉపాధి రంగంలో, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో యావత్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల స్థితిగతుల మీద ఒక సంపూర్ణమైనటువంటి సర్వే చేసింది. గత కమిషన్లో నేను తొలి కమిషన్లో మెంబర్గా ఉన్నప్పుడు మేమందరం కర్ణాటకను విజిట్ చేసినాం. క్షేత్రస్థాయిలో వారు ఏ విధంగా ప్రశ్నావళిని తీసుకొని ఆ సమాచార సేకరణ చేసినారు, ఏ విధమైనటువంటి నిబంధనలు రూపకల్పన చేసుకున్నారు, ఏ విధంగా తర్ఫీదు ఇచ్చారు, ఏ విధంగా శిక్షణ పొందారు, ఏ విధంగా కార్యాచరణ చేశారు అనేటువంటిది నా దగ్గర చాలా అద్భుతమైనటువంటి సమాచారం నా దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను చాలా నా వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తో దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను ఈ మధ్యకాలంలో వారం రోజుల నుంచి కూర్చొని ఇదంతా తయారు చేసిన. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి మేము కలిసినప్పుడు వారికి అందజేస్తాం. ఎందుకంటే లెక్కలు తెలవకపోతే, సమాచారం లేకపోతే ఏ మార్పులు చేయలేము, ఏ చేర్పులు చేయలేము. ప్రభుత్వంగా స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆలోచన విధానంతో బీసీల యొక్క అభివృద్ధి కోసం అనేక పథకాలు చేస్తుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎవరైతే నిజమైనటువంటి పేదవాడో, నిజమైనటువంటి బలహీనుడో వాడికి అందాలన్నప్పుడు కేవలం రూములలో కూర్చొని ప్రణాళికలు సిద్ధం చేస్తే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రజావళి దగ్గరికి వెళ్ళి వారి పేదరిక నిర్మూలన కోసం, వారిలో విద్యాభివృద్ధి కోసం, వారికి ఉపాధి అవకాశాలు లభించడానికి, ప్రభుత్వంలో ఉపాధి లభిస్తుంది, ప్రభుత్వేతర ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి లభిస్తుంది. వారిలో ఉన్నటువంటి నిపుణతను గుర్తించి జిజ్ఞాసకు అనుగుణంగా ప్రణాళికలు రూపకల్పన చేసి అందించేటటువంటి విధంగా కమిషన్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి కార్యాచరణ నా దగ్గర ఉంది. మా సభ్యులందరినీ కూడా వారి సహకారంతో, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంతో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమగ్ర పురోభివృద్ధిలో వెనుకబడిన వర్గాలకు సమున్నతమైన స్థానం సంపాదించేటటువంటి దిశగా స్థానం కల్పించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికలను రూపకల్పన చేసుకుంటాం. పరిధిని దాటి పనిచేయను, పరిమితికి లోబడే, పరిమితులకు లోబడే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మాదైనటువంటి పద్ధతిలో అనవసరమైనటువంటి విషయాలు బహిర్గతం చేసి అనవసరమైనటువంటి ప్రొపగండా కోసం నేను ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి ఏ నివేదికలు ఇవ్వాలనో, ఏ సిఫార్సులు చేయాలనో మాదైనటువంటి పద్ధతిలో అధికారికంగా అన్ని పంపిస్తాం. ఆ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి కావాల్సినటువంటి ప్రమాణాల మెరుగుదల కోసం ఈ కమిషన్ నిష్పక్షపాతంగా, నిర్విరామంగా, అవసరం అనుకుంటే అహోరాత్రులు కూడా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని నేను మనవి చేస్తాను. ప్రభుత్వంతో కమిషన్ ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకెళ్తుంది? తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలను చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలను చూస్తున్నాం. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రజాక్షేత్రంలో, కార్యక్షేత్రంలో ఉన్నటువంటి పథకాల అమలు తీరుతులను పరిశీలిస్తాం. ఒక పథకం అమలు జరుగుతున్నప్పుడు ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల జీవితాల్లో ఉన్నటువంటి మెరుగుదలను గమనిస్తాం. ఇంకా ఏమైనా కావలిస్తే స్వతంత్రమైనటువంటి భావంతో ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం కూడా చేస్తాం. తప్పనిసరిగా ప్రభుత్వం వేరు, కమిషన్ వేరు కాదు. ప్రభుత్వంలో కమిషన్ ఒక భాగం. స్వతంత్రమైనటువంటి చట్టం ప్రకారం నడుస్తుండవచ్చు, కానీ సమన్వయంతో వెళ్ళడం ద్వారా, సమన్వయంతో ముందుకు పోవడం ద్వారా ఈ వర్గాలకు మేలు జరుగుతుంది. అనవసరమైనటువంటి సంఘర్షణ, అనవసరమైనటువంటి ఘర్షణ అవసరం లేదు. ప్రభుత్వాధినేతనే ఈ వర్గాల సమున్నతికి కృషి చేసే మహానుభావుడు అయిన తర్వాత ఆ బాటలో పోయే ప్రయత్నం చేయాలి తప్ప
అనవసరమైనటువంటి వ్యాపకాలు పెట్టుకొని జరుగుతున్నటువంటి పురోగతిని అడ్డుకునే విధంగా కమిషన్లు పనిచేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని 100% సమన్వయంతో పోతాం. అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలుస్తాం. అవసరం అనుకున్నప్పుడు మంత్రి గారితో చర్చలు చేస్తాం. మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా సామాజికవేత్తలను ఆహ్వానిస్తాం. ఈ వర్గాల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులను ఆహ్వానిస్తాం, కుల సంఘాలను ఆహ్వానిస్తాం. వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో కోరుతాం. వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరించి మాదైనటువంటి అబ్జర్వేషన్స్ను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేస్తాం. సో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం కమిషన్ పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏదైతే పరిమితులను దాటి కాకుండా పరిమితులకు లోబడి ఏ విధంగానైతే బీసీలకు సంబంధించిన అభివృద్ధి చేస్తే బాగుంటుందనే దానిపైన కూడా ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు బీసీల కోసం కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు బీసీలకు కావచ్చు ఇంకా ఎట్లాంటి సంక్షేమ పథకాలు చేపడితే బాగుంటుంది అనేది సూచనలు సలహాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం సాధించుకున్న తర్వాత కులాలలో సంబంధించి ఇప్పటివరకు 17 కులాలకు సంబంధించిన జాబితాలో మార్పులు చేర్పులు చేశామని కూడా కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు చెప్పడం జరుగుతుంది. వీడియో అరవింద్తో గణేష్ టీ న్యూస్ హైదరాబాద్ నుంచి.